అనగనగా కోసల దేశాన్ని విక్రముడు అనే రాజు పాలించేవాడు. అతని కుమారుడైన మాధవవర్మకు వేటకు వెళ్లడమంటే చాలా ఇష్టం. నాన్నగారు, నేనీరోజు వేటకు వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు అనుమతి ఇస్తే ప్రయాణానికి ఏర్పాటు చేసుకుంటాను. సరే నాయనా, కానీ నువ్వు వేటను త్వరగా ముగించుకొని రాజ్యానికి తిరిగి రావాలి. చూడండి, యువరాజు వేటకు వెళ్లదలిచారు. వారికి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి అని సైనికులను ఆజ్ఞాపించాడు. ఇక మరుసటి రోజు మాధవవర్మ తన సైనికులను వెంట పెట్టుకుని వేటకు బయలుదేరాడు. అలా వారు అడవిలో వెళ్తుండగా అనుకోకుండా మాధవవర్మ దారి తప్పిపోయాడు. అతను తన సైనిక బృందాన్ని ఎంత వెతికినా ఎవరూ కనపడకపోవడంతో, ఈ సైనికులు ఎక్కడికెళ్ళిపోయారు? ఇంతటి దట్టమైన అడవిలో నేను వారిని ఎక్కడా అని వెతకను. అసలే చీకటి పడేలా ఉంది. సరే, ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా గ్రామం ఉందేమో చూద్దాం అని అనుకుంటూ తన నగలను ముట్టకట్టి సాధారణ దుస్తులు ధరించి సామాన్యుడిలా గ్రామంలోకి ప్రవేశించాడు. అలా వెళ్తుండగా నీళ్ల కడవ మోసుకుంటూ వెళ్తున్న ఒక చిన్న పాప అతని కంటపడింది. ఆ పాప వద్దకు వెళ్ళి, చూడు పాపా, నేనీ గ్రామానికి కొత్తగా వచ్చాను. నేను నడిచి చాలా అలసిపోయాను. నాకు మంచినీళ్ళిస్తావా? దానికేం భాగ్యం. ఇదిగోండి, ఈ కడవలో మంచినీళ్లున్నాయి, తాగండి అని ఆ కడవను మాధవవర్మకిచ్చింది. మాధవవర్మ ఆ పాప ఇచ్చిన నీళ్ళని తాగుతుండగా అంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి అతని చేతిలో ఉన్న కడవను తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి, ఇదిగోండి, ఇప్పుడు తాగండి అని ఆ కడవను మాధవవర్మకిచ్చింది. మాధవవర్మ అయోమయంగా ఆ అమ్మాయికేసి చూస్తూ, చూడండి, ఎందుకు మీరు ఆ పాప ఇచ్చిన కడవను తీసుకొని దానిని ఆ విధంగా తిప్పారు? దానికా అమ్మాయి చిరునవ్వు నవ్వి, మరేమీ లేదు. మీరు ఎంతో దూరం నడిచి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అదీ కాక మీ శరీరం బాగా వేడెక్కి చెమటలతో ఉంది. అదే సమయంలో ఈ బావిలోని నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడెక్కిన శరీరంతో అంత చల్లని నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకే ఆ నీటిని కొద్దిసేపు తిప్పడం వల్ల అవి కొంచెం చల్లదనాన్ని కోల్పోయి కొంచెం గోరువెచ్చగా మామారాయి అని అన్నది. ఆ అమ్మాయి మాటలు విని మాధవవర్మకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహా, ఈ అమ్మాయి ఎంత తెలివిగలది! అందమైన వారికి తెలివి ఉండకపోవచ్చు, అలాగే తెలివైన వారికి అందం ఉండకపోవచ్చు. కానీ తెలివి, అందం ఒకే చోట ఉన్నవారు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఈ అమ్మాయే అందుకు నిదర్శనం. చూడమ్మాయి, నీ పేరేమిటి? మీరేం చేస్తుంటారు? నా పేరు రాణి. మేము నేత పనులు చేస్తాము. ఈ చుట్టుపక్కల ఊర్లలో మేం తయారు చేసిన బట్టలు చాలా ప్రసిద్ధి. అది సరే, కాని ఇంతకు నువ్వెవరు? నిన్ను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఈ గ్రామానికి కొత్తగా వచ్చావా అని అడిగింది. మాధవవర్మ తను ఎవరో చెప్పకుండా, అవును, మాది కోసల్ నగరం. నేనేదో పనిమీద వస్తూ ఉండగా దాడి తప్పిపోయాను. సరే, నేను మిమ్మల్ని మరల కలుస్తాను అని అంటూ తాను వెళ్ళవలసిన మార్గాన్ని తెలుసుకుని అక్కడి నుండి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆహా, ఆ అమ్మాయి ఎంత తెలివైనది! అదీ కాక ఆమె చాలా అందంగా ఉంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అంటూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. రానాయనా, మేము నీ వద్దకు రావాలని అనుకున్నాము. అంతలో నువ్వే ఇక్కడికి వచ్చావు. ఇదిగో ఈ చిత్రపటాలను చూడు. నీకోసం పక్క రాజ్యాల నుండి రకుమార్తెల చిత్రపటాలను తెప్పించాను. చూడు, వీరిలో నీకు ఎవరు బాగా నచ్చారో చెప్పు. నీకు వారిని ఇచ్చి పెళ్లి జరిపిస్తాము. నాన్న, మీకు నేను ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అందంలోనూ తెలివిలోనూ ఆమెకెవరూ సాటిరారు. నేను ఆమెనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. దాంతో విక్రముడు అతని భార్య చాలా ఆశ్చర్యపోయారు. చూడు నాయనా, నువ్వు యువరాజువు. నువ్వు నడుస్తూ ఉంటే కాళ్ల కింద అడుగడుగునా తివాచీలు పరుస్తారు. కాని వారికి వేసుకోవడానికి కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. నీకు ఆకలైన మరుక్షణమే బంగారు పాత్రల్లో మధురమైన తినుబండారాలు కళ్ళా ముందు ఉంటాయి. కాని వారికి సత్తుగిన్నెలో సాధారణ అన్నం కూడా సరిగ్గా ఉండదు. మనం రాజులు, వారు సామాన్యులు. వారికి మనకు సరిపోలదు. చూడు,
అనేక మంది రాకుమార్తెలు నీకోసం ఎదురుచూస్తున్నారు. వారి చిత్రపటాలను కూడా పంపించారు. నీకు నచ్చిన వారిని ఎంచుకో. అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. కాని మాధవవర్మ పట్టిన పట్టును వదల్లేదు. చూడండి, నేను పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. మీరు అంగీకరించకపోతే నేను రాజ్యాన్ని వదిలేస్తాను. కానీ ఆమెను మాత్రం నేను వదలను. నేను సంతోషంగా ఉండాలో లేదో మీరే నిర్ణయించుకోండి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొడుకు మాటలు విన్న విక్రముడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. కాని మాధవవర్మ తన పట్టును వదల్లేదు. ఇక విక్రముడు చేసేదేమీ లేక చివరికి అతని మాటను ఒప్పుకోవాల్సి వచ్చింది. చూడండి మంత్రి, వెంటనే వెళ్ళి యువరాజు చెప్పిన ఆ అమ్మాయి అభిప్రాయాన్ని కనుక్కొని రండి అని అంటూ వివిధ కానుకలను ఆ అమ్మాయి ఇంటికి పంపించాడు. మహామంత్రి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి సంగతినంతా ఆమెకు వివరించాడు. దానికి రాణి, నేనాయన చూసినప్పుడు ఆయన మాట తీరు, ఆయన నడవడికను చూసి చాలా మంచివారు, గర్వం లేని వారిగా నాకనిపించారు. కాని ఆయనకు ఏ పనిలోనైనా నైపుణ్యముందా అని అడిగింది. రాణి మాటలకు మహామంత్రి చాలా ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఆయన కాబోయే మహారాజు. చిటిక వేస్తే 100 మంది వంగి వంగి సలాం కొడతారు. సైగ చేస్తే చాలు, కోరుకున్నవన్నీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి. అటువంటి ఆయనకు పని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు, ఈ లోకంలో రాజైనా పేదవాడైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఖచ్చితంగా నైపుణ్యం కలిగి ఉండాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సంపద ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాని నేర్చుకున్న పని మాత్రం చివరి వరకు తోడుగా ఉంటుంది. ఏ పని రాని వారిని నేను వివాహం చేసుకోలేను అని తన కోసం తీసుకువచ్చిన కానుకలను వెనక్కి పంపించింది. మహామంత్రి జరిగిన సంగతినంతా మహారాజుకు, యువరాజుకు చెప్పాడు. అది విన్నవారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ అమ్మాయికి ఎంత పొగరు! నా కుమారుణ్ణి తిరస్కరిస్తుందా? అదీ కాక పని నేర్చుకోవాలని చెప్తోంది. ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా నాన్న. ఇప్పుడు నేను ఈ రాజ్యానికి కాబోయే యువరాజు కాబట్టి నాకెటువంటి లోటు లేదు. కానీ నేను రాజ్యాన్ని, సంపదను కోల్పోతే ఆమెను పోషించడానికి నాకు ఏదో ఒక పని రావాలి. నాకు కొంత గడువు ఇవ్వండి. ఈలోగా నేను ఏదో ఒక పనిలో నైపుణ్యం సంపాదించి ఆ తర్వాతనే ఆమెను పెళ్లి చేసుకుంటానని రాణికి సమాచారం పంపించండి. ఏంటి, ఆ పిల్ల మాటలకు నువ్వు వత్తాసు పలుకుతున్నావా? అయినా నువ్వు పని నేర్చుకోవటం ఏంట్రా? నాన్న, ఇది నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం. దయచేసి దీనికి మీరు అడ్డు చెప్పకండి నాన్న అని అన్నాడు. ఇక మంత్రి వెళ్లి మాధవవర్మ ఇచ్చిన సమాచారాన్ని రాణికి తెలియజేశాడు. ఆ తర్వాత యువరాజు ఒక అద్భుతమైన కళాకారుణ్ణి పిలిపించి బంగారు తీగలతో బట్టలు ఎలా నేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికి అద్భుతమైన బట్టల అల్లికలు నేయడం వచ్చేసింది. ఆ అమ్మాయికి పెళ్లి చీర తానే స్వయంగా నేసి కానుకగా పంపించాడు. ఆ ముచ్చటైన పనితనం చూసి ఆమె చాలా సంబరపడింది. దాంతో వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా ఊరంతా అలంకరించి పెళ్లి చేశారు. కొంతకాలానికి మహారాజుకు వయసు పైబడడంతో యువరాజే పరిపాలనా బాధ్యతలు చూసుకోసాగాడు. ఒకసారి తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అందరూ ప్రజలంతా సుఖశాంతులతో సంతోషంగా ఉన్నారని, రాజ్యంలో ఎక్కడా ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. అది విన్న యువరాణి, రాజా, మన కింద పనిచేసే వాళ్ళెవరైనా సరే మనలోని తప్పులను ఎత్తి చూపరు, నిజాలు చెప్పరు. ఏది సవ్యంగా లేకపోయినా సరే అంతా బాగుందంటూ మాయమాటలు చెప్తారు. కాబట్టి ప్రజల వద్దకు మారువేషంలో నేరుగా వెళితేనే మీకు నిజాలు తెలుస్తాయి అని చెప్పింది. యువరాజుకా సలహా నచ్చింది. ఒక పల్లెటూరి రైతు వేషం వేసుకుని రాజ్యంలో ఊరూరు తిరగసాగాడు. ఒకసారి ఒక గ్రామంలో తిరుగుతూ ఉంటే ఒక ధనవంతుడు తన అనుచరులతో వస్తూ కనపడ్డాడు. ఆయన నడుస్తుంటే జనాలు దారిలో అతని కాళ్లకు వేడి తగలకుండా తడి చీరలు పరుస్తున్నారు. నెత్తిన ఎండ తగలకుండా గొడుగులు పట్టుకున్నారు. అతను గ్రామం మధ్యలో రచ్చబండ దగ్గరకు చేరుకున్నాడు. గ్రామస్తుల్లో ఒకతను ముందుకు వచ్చి ధనవంతుడిని చూసి గౌరవంగా నమస్కరించాడు. అయ్యా, బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది.
ఏదైనా మంచి పని ఇప్పించండి అని అడిగాడు. మిగతా గ్రామస్తులు కూడా అదే పలికారు. ఇదంతా చూస్తున్న యువరాజు కుతూహలంగా ఆ గుంపులో చేరి ఆ ధనవంతుణ్ణి చూడసాగాడు. ఆ ధనవంతుడు యువరాజును చూసి దగ్గరికి పిలిచాడు. నీ ముఖం చూస్తుంటే ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాడిలా ఉన్నావు. ఎవరు నీవు? అయ్యా, నేను ఒక నేత పనివాడిని. నా పనితనం చూసి ఎవరైనా మంచి పనిస్తారేమో అని ఊరూరు తిరుగుతున్నాను. నా వద్ద కొన్ని వేల మంది పనివాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు. నువ్వు కూడా నాతో పాటు రా, నీకు సరిపోయిన పని ఇప్పిస్తాను అని అన్నాడు. యువరాజు సరే అని వారితో వెళ్ళాడు. వాళ్లతో పాటు అనేక మంది పనుల కోసం వారిని అనుసరించారు. వాళ్లు సాయంకాలానికి ఊరి బయట ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి చేరుకున్నారు. అక్కడంతా సైనికులైన అనుచరులు తిరుగుతున్నారు. ఆ కొండ మధ్యలో ఒక పెద్ద గుహ ఉంది. దానికి తాళం వేసి ఉన్న ఇనుప వాకిలి ఉంది. పనుల కోసం వచ్చిన వాళ్లంతా లోపలికి అడుగుపెట్టగానే బయట తాళాలు బిగించారు. లోపల విశాలమైన ప్రదేశంలో చాలామంది రకరకాల పనులు చేస్తూ కనిపించారు. ఎవరి ఒంటిమీద చూసినా కొంచెం కూడా కండలేదు. ముఖంలో చిరునవ్వు లేదు. అస్థిపంజరాల్లా బక్కచిక్కిపోయి ఉన్నారు. మౌనంగా దిక్కులు చూడకుండా తల వంచుకొని యంత్రాల్లా పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారిని చూసి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ముందుకు వచ్చి, రండి, ఈ రోజు నుంచి మీరంతా మా బానిసలు. ఎదిరిస్తే చావటం ఖాయం. మీరు మాట్లాడకుండా చెప్పిన పని చెప్పినట్టు చేయాలి. ఇక్కడ లోపలికి రావడమే తప్ప బయటికి పోవడమంటూ ఉండదు. జాగ్రత్త అని హెచ్చరించాడు. యువరాజుకు తాను వాళ్ల చేతిలో బందీ అయ్యానని అర్థమైంది. పని ఇస్తానని మాయమాటలు చెప్పి అనేక మందిని తీసుకువచ్చి అక్కడ బంధిస్తున్నారని తెలుసుకున్నాడు. బయటికి పోవడానికి ఎటువంటి దారి లేదు. అడుగడుగునా ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. అక్కడ్నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అంతలో ఒకతను అక్కడికి వచ్చి, నీకు నేత పని వచ్చు అన్నావు కదా, ఏమి చేయగలవు? నీకోసం ఏమి తెప్పించాలి? అయ్యా, నేనందర్లా బట్టలో చీరలో నేసే మామూలు నేత పనివాణ్ణి కాదు. బంగారు తీగలతో కళ్ళు చెదిరిపోయేలా నాజుకైన చీరలు నేయగలను. కేవలం రాజకుటుంబీకులు, కోటీశ్వర్లు మాత్రమే వాటిని కొనగలరు అని అన్నాడు. సరే అంటూ అతను అవసరమైనంత బంగారాన్ని, పనిముట్లను తెప్పించి యువరాజును ఒక గదిలో పెట్టి లోపల వేశాడు. యువరాజు తాను నేర్చుకున్న నేత పనితో 10 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన సన్నని బంగారు చీరను తయారుచేశాడు. ఆ చీరను చూసి ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. నేనింతవరకు ఎన్నో రకాల చీరలు చూశాను గాని ఇంత సుందరమైన చీరని ఎప్పుడూ చూడలేదు. చూస్తూ ఉంటే కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. దీని ధర ఎంత? అయ్యా, ఈ చీరను మామూలు మనుషులు ఎవరూ కొనలేరు. ఈ దేశ యువరానికి బంగారు చీరలంటే చాలా ఇష్టం. నేను అనేకసార్లు ఆమెకే అమ్మాను. అసలుకు 10 ఖచ్చితంగా ఇస్తుంది అనన్నాడు. సరే అని ఆ ధనవంతుడు భద్రంగా ఆ విలువైన చీరను తీసుకుని తర్వాత రోజు యువరాణి వద్దకు చేరుకున్నాడు. యువరాణి ఆ చీరను చూడగానే ఆశ్చర్యపోయింది. అది అచ్చం తన భర్త తన పెళ్లికి కానుకగా పంపించిన బంగారు రంగు చీరలాగే ఉంది. దానిని విప్పి పరిశీలనగా గమనించింది. చీర అంచులో యువరాజు బంధింపబడిన గ్రామం పేరు, అక్కడి కొండ ప్రదేశానికి వెళ్లే దారి, గుహ గురించిన వివరాలు చిన్న చిన్న బొమ్మల రూపంలో పువ్వుల మధ్య చిత్రింపబడి ఉన్నాయి. నేత పని తెలిసిన వాళ్లకే ఆ రహస్యాలు అర్థమవుతాయి. వెంటనే యువరాణి ఆ ధనవంతుని బంధించి కారాగారంలో వేసింది. అతన్ని సైనికులతో కొట్టించింది. దాంతో ఆ దెబ్బలకు తట్టుకోలేకవాడు జరిగినంతా చెప్పి ఆ గుహకు పోయే దారి వివరించాడు. వెంటనే యువరాణి పెద్ద సైన్యంతో ఆ గుహ వద్దకు చేరుకుంది. వెంటనే యువరాణి ఆ గృహ వద్దకు వెళ్లి అక్కడ బంధించిన వారందర్నీ విడిపించి జాగ్రత్తగా వాళ్ల ఊర్లకు పంపించింది. యువరాజుతో కలిసి తిరిగి రాజ్యానికి చేరుకుంది. తల్లి, నువ్వు ఆ రోజే ఏదైనా ఒక వృత్తి నేర్చుకోవాలని షరతు పెట్టినప్పుడు మొదట నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆ విద్య వల్లే ఈరోజు యువరాజు క్షేమంగా తిరిగి మన ముందుకు రాగలిగాడు.
ఇదంతా నీ ముందు చూపు వల్లేనని నాకు అర్థమైంది. ఇప్పట్నుంచి పరిపాలనలో నీ భర్తకి సలహాలు ఇస్తూ చివరి వరకు తోడుగా ఉండు తల్లి అని కోడల్ని మెచ్చుకున్నాడు.